అందరికీ చిందులు వేసే Next we will be having nursery kids. Get ready. Mukunda Mukunda Krishna song. Get ready. చిందులు విరిపి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బృందావనికి చిందులు విరిపి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు
you for giving a rocking performance. Next we will be having our nursery kids. Get ready. Later we will be having LKG kids, Go Go Govinda song children. Get ready. టీచర్స్ మీరు కూడా బుద్ధిలో అలా తిరగండి. బిఫోర్ తీసుకొచ్చి మౌత్లో చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ మా అల్లుడు వస్తాండి ఇప్పుడు చూడండి. అట్లా అని ఫస్ట్ థర్డ్ వన్ మావాడే ఫ్లూట్ పట్టుకొని వస్తాడు. బిట్టి ఏడువాకు మంచి ఫ్రెండ్స్ మా అల్లుడు ఇప్పుడే వచ్చారు చిన్న కృష్ణుడై.
చేస్తున్నారు కదా, ఫస్ట్ ఇది వాళ్ళకి ఒక ప్రాక్టీస్. ఆ స్టేజ్ మీద వచ్చి ఇప్పుడు మిమ్మల్ని రమ్మంటే వస్తారా? వచ్చి ఇక్కడ 2 minutes నిలబడమన్నా నిలబడలేరు. సో వాళ్ళని ఇలా అందంగా ఇలానే చూసుకుంటేనే అందంగా ఉంటారు. సో అలానే హ్యాపీ ఫీల్ అవ్వండి. చేయలేదని ఏడ్చారని ఏం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఏం అనద్దు. సార్ విశ్వనాథ గారు ప్లీజ్ వెల్కమ్. Okay. Ready? Now I perform. Parents, I request, please listen. యాక్చువల్గా మనం 2016 మార్కండే కాలనీ బ్రాంచ్ ఓపెన్ చేశాను విత్ ద చిల్డ్రన్ ఆఫ్ 20. రైట్ నౌ 300. వీఆర్ వెరీ హ్యాపీ టు. యాక్చువల్గా మనం ఈ ఇయర్ ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. మీటింగ్ పెట్టచ్చు. మీటింగ్ పెడితే 10 members అలా వస్తారు. ఈరోజు డాన్స్ కాబట్టి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం వస్తారు. అందుకే ఈరోజు మీతో కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమంటే మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఇయర్ నుంచి ఇది ఆల్రెడీ మనకి బిఫోర్ కరోనానే గవర్నమెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్లో ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళందరూ డిసైడ్ చేసి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. సో దాన్ని మనం టూ ఎర్లీగా అంటే మళ్ళీ ఎప్పుడో అయిపోయి వాళ్ళ క్లాసెస్ పెరిగాక పెట్టకుండా నర్సరీ నుంచి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశాము. ఆల్రెడీ కొద్దిగా సఫర్ అయ్యారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు, మేడం సిలబస్ అలా ఇలా అని. బట్ ఏమీ కాదు, రియల్గా అంటే ఇంతకుముందే మనం ఎక్కువ ఇచ్చేవాళ్ళం పిల్లలకి. థీరీగా అంటే బాగా ఏదో బట్టి కొట్టడం నేర్చుకోవడం వల్ల. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా ఒకసారి టీచర్తో కూర్చొని వాళ్ళ ఒక క్లాస్, ఒక లెసన్ ప్లానింగ్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ దాన్ని రిపీట్ చేయనక్కర్లేదు. ఈవెన్ దో మదర్స్ కూడా వర్క్ అలౌడ్ అవుతుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద రైట్. నేనైతే అది కరెక్ట్ అనుకుంటున్నా. ఎలా అంటే కంప్లీట్గా మీరు ఒక 2 hours అయినా కిడ్స్తో స్పెండ్ చేస్తున్నారు, మీరు కూడా ఎడ్యుకేట్ అయిపోతున్నారు. అవునా? చక్కగా ప్రాక్టికల్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ మీరు కూడా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే ఆ టైంలో ఏదైతే మనకు క్లాస్లో ఒక టీచర్తో ఎలా అయితే పిల్లలు షేర్ చేసుకుంటారో, మదర్తో కూడా స్కూల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ టీచర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఈవెన్ దో క్లాస్ ప్రతి క్లాస్ ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ ఆర్టికల్. ఇంతకుముందు మనం క్లాస్లోకి వెళ్తే నాకు కూడా అనిపించేది, నేను ఎల్కేజీ, యూకేజీ వీళ్ళు అసలు పాపం ఎప్పుడు రాయడమైనా వాళ్ళకి అంటే కొద్దిగా ఎంటర్టైన్గా ఉంటుంది. నర్సరీ వరకు అలానే ఉంటుంది. బట్ ఎల్కేజీ నుంచి ఏమంటే కొంచెం లోటు పెరగడం అది తప్పదు, కంపల్సరీ కావాల్సింది. ఎందుకంటే బేసిక్ అనేది కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. మనం బేసిక్లో ఏదైతే ఫౌండేషన్ వేస్తామో అదే వాళ్ళకి నెక్స్ట్ అదే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన క్లాస్ ఎన్విరాన్మెంట్, క్లాస్ కావచ్చు, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కావచ్చు, చిల్డ్రన్ కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారనమాట. ఇప్పుడు మేడం నెక్స్ట్ టాపిక్ ఒక టాయ్ ఏదో తెస్తారు, దాంతో మనకి క్లాస్ ఇంట్రొడ్యూస్ అవుతుందని. ఈవెన్ టీచర్ కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే క్లాస్ చెప్పడానికి తను కూడా చాలా హ్యాపీగా, అంటే మేము ట్రైనింగ్స్ అన్ని ఇచ్చి చూసాం కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆ క్లాస్లో ఒక్కసారి ఒక్క టాపిక్ గురించి, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఇంగ్లీష్లో ఒక టాపిక్ ఒక థింగ్ ఉండేది, ఇక్కడ యాపిల్ అని నేర్చుకుంటే అక్కడ ఇంకేదో వేరే ఒక పెన్సిల్ అని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అంటే డిఫరెంట్గా, అంటే వాళ్ళకి ఓవర్ లోడ్ కూడా అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ రిలేటెడ్గా వెళ్ళిపోతుంది వాళ్ళకి. టాపిక్ అనేది సేమ్ రిలేటెడ్గా, అంటే బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఆ లాజికల్గా ఏది కావాలి మనకి. ఇంగ్లీష్లో ఏమో ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ఆ స్కిల్ కావచ్చు, డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాథ్స్లోకి ఏం కావాలి వాళ్ళకి, వాట్ ఈస్ ద యాడ్ అంటే ఎన్ని యాపిల్స్ అయితే ఈ పిక్చర్ ఆఫ్ యాపిల్స్ కలిపితే నంబర్ అనేది వస్తుంది. ఇక్కడ యాపిల్ అనేది ఇంట్రడ్యూస్ అయిపోయింది కాబట్టి ద సేమ్ వే మ్యాథ్స్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ద సేమ్ వే ఈవీఎస్లో ఎలాగో ఫ్రూట్ నేమ్స్, సో దాట్ ఈస్ ఆల్సో యాపిల్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే బర్డెన్ లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇదేదో ఓవర్ లోడ్ అని, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ ఓవర్ లోడ్. ఇట్స్ వెరీ ఈజీ అంటే ప్రాక్టికల్ ప్లస్ పిల్లలు కూడా చాలా అంటే వాళ్ళకి మెమొరీ డెవలప్ చేసేలాగా ఉంటుంది. టీచర్తో ఇంకా మోర్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. ఈ సిలబస్లో టీచర్
టీచర్తో కనెక్ట్ అవుతారు, మదర్తో కూడా చాలా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు కూడా వర్క్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఫోన్ టీవీ పక్కన పెట్టి పిల్లలతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తా. అవర్ కృష్ణ సార్ వెయిటింగ్. ఓకే, రెడీ అరి రెడీ రెడీ అని చెప్పేసి యా క్లాప్ క్లాప్ ప్లీజ్. పేరెంట్స్ ఆల్ కెన్ విత్ క్లాప్స్. warm welcome to Mr. and Mrs. Vishwanathan Garu. Sir, I would like to invite Mr. and Mrs. Vishwanathan Garu onto the dais. Sir actually dedicated his complete life to the Krishna temple. Actually feeling very blessed that you are in the part of our program, sir and ma'am. Dedicating the life completely to the spiritual base is completely different. Actually, I think that it is the safest place. Where is Krishna? There is the safest place. So actually here,
couples are completely dedicated their lives to Krishna అది temple. ఇప్పుడు నిండది అది ఓ 2 గంటలకు నిండి అప్పుడు So దేవి today we are celebrating Krishna Janmashtami and they are part of our Mummy, what daddy? program. It's completely blessed Bye, to us. అబ్బాయి అమ్మాయి మనం జీవితంలో ఎవరినైనా ఒక ఆదర్శంగా తీసుకోవాలంట అంటే ఒక ఎప్పుడు ఒక ఏజ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటాం అందరూ ఆఫ్టర్ 60s ఎలా ఉండాలో నేను రోజు వీళ్ళని చూసి అనుకుంటూ ఉంటాను వీళ్ళలాగా ఉండాలి అని రియల్ గా కూడా ఈరోజు నిజంగా వాళ్ళని ఇక్కడికి పిలిచి నేను అంటే మామూలుగానే వాళ్ళు కృష్ణ భక్తులు బాగా అంటే కృష్ణుడు వచ్చారు మనతోనే ఉన్నాడు అన్నట్లే ఉంటారు కాబట్టి రియల్ గా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి అయితే ఏమి టెన్షన్ ఏమి ఉండదు రోజు నేను కంపల్సరీ వాళ్ళని ఒకసారి చూసుకుంటూ వెళ్తూ ఉంటాను మీకు తెలియదు కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను సార్ మీ గురించి ఒక ఏజ్ వచ్చాక నిజంగా ఆ భగవంతుడు కూర్చుంటే మీలాగే ఉండాలనుకుంటున్నాం మేము కూడా చక్కగా అంటే ఒక మార్గం ఇంకా వేరే టెన్షన్ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎంతసేపు పిల్లలు ఒక ఏజ్ వచ్చాక వదిలేయాలి నాకు తెలిసి వాళ్ళు అలానే ఉంటున్నారు చూస్తేనే అర్థమైపోతుంది ఇది నిజంగా మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా నాకు మిమ్మల్ని కూడా సన్మానించుకోవడానికి కూడా అవకాశం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ కృష్ణుడు పంపించినట్టే అనుకుంటున్నాను మిమ్మల్ని ఇక్కడికి A small honor by our principal ma'am and chairperson sir. ఎక్కడ ఉంటాయి కదా సేవ సేవ నచ్చుతుంది బటర్ ఓకే ఫ్రెండ్స్ మా కన్నయ్య అయితే ఇంటికి వెళ్తున్నాడు నేను వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్